చదువు బైబిల్లో ఏముందండి? ప్రేజర్ గారు ఇంగ్లీష్ బైబిల్ ఉందా? మొక్కుట అనే పదాన్ని ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్ అన్నాడు. ఆరాధించడానికి, స్తుతించి గణపరిచి మహిమపరచడానికి ప్రభువులో మనందరూ సమకూడి ఉన్న సంగతి మనందరూ ఎరుగదు. ఎంతమంది మొక్కిన వాళ్ళ గురించి, ఆరాధించిన వాళ్ళ గురించి, ఆయన వ్యక్తుల గురించి మనం చదివి వాళ్ళు ఏ రీతిగా ఆరాధన చేశారు, అదే నమ్మనులు, అదే నియములు, అదే క్రమంలో మనం కూడా ఆరాధించడానికి మనం కూడా ప్రయత్నించారు. మొట్టమొదటిగా ఆదికాండం 22వ అధ్యాయం సాగు చేస్తున్న ఆరాధన. ఆదికాండం 22వ అధ్యాయము 5వ వచనం చదవండి ఎవరైనా. తన పనివారితో ఆ దేవునికి మొరొక్కి మరలా వచ్చినాము. అబ్రాహాము అన్నాడు పనివారితో, నేను నా చిన్నవాడు, ఈ చిన్నవాడు మీ ఇద్దరు కలిసి, నేను నా కుమారుడు ఇస్సాకు మీ ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తాం? దేవునికి మొక్కి మరలా తిరిగి రావడానికి వస్తాం. మరలా తిరిగి వస్తాం. దేవునికి మొక్కడానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? మోరియా పర్వతానికి వెళ్తారు. మోరియా పర్వతం ఏంటి? 2 3 అధ్యాయం 1వ వచనంలో చదవద్దు. దావీదు సిద్ధపరిచిన స్థలం అది మోరియా పర్వతం. మోరియా పర్వతానికి ఎందుకు వెళ్తున్నారు? బలి అర్పణ చేయడానికి వెళ్తున్నారు. అక్కడ ఇస్సాకుని బలిగా అర్పించడానికి వెళ్తున్నారు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మనమే అర్పించాలి. చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం కాబట్టి 15వ వచనం 13-15 ఆయన ద్వారా మన దేవుడికి ఇప్పుడు ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదుము అనగా ఆయన నామమును పొందుచు జిహ్వా ఫలము అర్పించదు. మనం అర్పించాలి, జిహ్వా ఫలాన్ని అర్పించాలి. దేనికి? జిహ్వా ఫలాన్ని ఎలా అర్పిస్తాం? ఆయన నామాన్ని ఒప్పుకున్న వాళ్ళే. ఆయన నామం పరిశుద్ధమైన నామం, రక్షించే నామం ఒప్పుకొనొచ్చు. మనం ఒప్పుకుంటూ జిహ్వా ఫలాన్ని అర్పించాలి. ఇక్కడ గొర్రె పిల్లలు అర్పించిన, ఇక్కడ గొర్రె పిల్ల ప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యమైన లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అక్కడ బలి అర్పణగా అక్కడ అర్పించమని ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్న అక్కడ గొర్రె పిల్లలు అక్కడ అర్పిస్తే మనం అర్పించవలసింది ఏంటి? ఇక్కడ మన గొర్రె పిల్లల మేక పిల్లలు అర్పించడం కాదు, జిహ్వా ఫలాన్ని మనం ఆయన నామం ఒప్పుకొనొచ్చు మన జిహ్వా ఫలాన్ని అర్పించాలి. రెండో వ్యక్తి ఆదికాండం 24 రెండో వ్యక్తి మొక్కిన వాళ్ళ గురించి చదువుతున్న. ఆదికాండం 24వ అధ్యాయం 48వ వచనం. నా తల వంచి అక్కడి నుంచి చదవండి. ఆ యెహోవాకు మొక్కి ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారుని తీసుకున్నాడు. సరియైన మార్గమందు నన్ను నడిపించును. దమస్కు ఎలీయెజర్ అని ఉంటుంది. దమస్కు ఎలీయెజర్ అనే ఈ సేవకుడు, అబ్రాహాము యొక్క సేవకుడు వెళ్తా అన్నాడు. ఏంటి? వివాహం కుదిర్చడానికి. ఇస్సాకుకి వివాహం కుదిర్చే సందర్భంలో దేవుడు నన్ను సరైన మార్గం నన్ను నడిపించెను అనేక దేవుడు స్తుతిస్తా ఉన్నాడు. ఇక్కడ దమస్కు ఎలీయెజరు మొక్కుతా అన్నాడు. నా తల వంచి యెహోవాకు మొక్కి దేవుని ఆరాధన చేస్తాను. నువ్వు సరైన స్థలానికి నన్ను నడిపించావు, సరైన మార్గాలను నడిపించావు. మనల్ని ఏ మార్గంలో నడిపించాడు? కీర్తన 32వ అధ్యాయం 8వ వచనం చదవండి. దమస్కు ఎలీయెజరుని ఆయన సరైన మార్గం, మనల్ని ఏ మార్గంలో నడిపించాడు? కీర్తన 32వ అధ్యాయం 8వ వచనం. నీ ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదును. ఆయన ఆలోచన ప్రకారంగా, ఆయన ఉపదేశం ప్రకారంగా నడవలసిన మార్గంలో మనకు బోధించాడు. ఆ మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో. ఏ మార్గం ఇది? యెషయా 2వ అధ్యాయం. దీవెనలు అందరికీ ఒకటికి వస్తాయి. మిగిలిన కీర్తన చదువుతుంది. యెషయా 2వ అధ్యాయం 3వ వచనం చదువు. 2వ అధ్యాయం 3వ వచనం యవనస్తు చదవాలి. ఈ కుటుంబ ప్రార్థనలా ఉంది.
ఆయన తన మార్గముల విషయమే అక్కడ చదువు మనకు బోధించిన తన మార్గముల విషయం మనకు బోధించిన ఆయన త్రోవలను నడుతుమని చెప్పుకొందరు. ఆయన మార్గముల్లో ఆయన త్రోవల్లో మనం నడుస్తూ ఉన్నాం. ఆయన నడవలసిన మార్గాన్ని ఉపదేశించి ఆలోచించి మనం బోధించినాడు. ఆయన మార్గంలో మనం నడుస్తున్నాం, త్రోవలో నడుస్తున్నాం. ఏ త్రోవ, ఏ మార్గం ఇది? యెషయా 35వ అధ్యాయం, యెషయా 35వ అధ్యాయం 8-9 వచ్చిన చదవండి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్, యెషయా 35వ అధ్యాయం 8-9 వచ్చిన. ఏ మార్గం ఇది? మనం నడిచే మార్గం ఏ మార్గం అండి? ఇది రాజమార్గం. అది పరిశుద్ధ మార్గం. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం నడిచే మార్గం పరిశుద్ధ మార్గం నడుస్తున్నాం. అపవిత్రులు కూడిన మార్గము మూడు దానిలో నడుచు తప్పక. 9వ వచనం చదువుతుంది. ఎవరు నడుస్తారు ఆ మార్గంలో? ఈ పరిశుద్ధమైన మార్గంలో ఎవరు నడుస్తారు? అది విమోచింపబడిన వారు ఎక్కడ నడుచుదురు? అందరూ నడలేరు ఈ మార్గంలో. విమోచింపబడిన వారు దేని చేత విమోచింపబడిన వాళ్ళు? పేతురు మొదటి అధ్యాయం 9వ వచనం కంఠస్థం జరిగింది. సండే స్కూల్ టీచర్ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమైన నిష్కల్కమను గొర్రె పిల్ల రక్తం చేత క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుతురు కదా. పేతురు రాష్ట్రం మీరు ఎరుగుతురు కదా. ఇక్కడ 5 యాత్రికులకి శుభమని చెప్పి ఆయన చదువుతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రికలో ఎండింగ్లో అది చదువుతున్నాం. ఇక్కడ ఏ రక్తం చేత విమోచింపబడినాం? గొర్రె పిల్ల క్రీస్తు రక్తం చేత విమోచింపబడ్డాం. కాబట్టి మన రాజమార్గంలో నడుస్తున్నాం. ఆ విమోచన మార్గంలో, ఆ రక్షణ మార్గంలో, పరిశుద్ధ మార్గంలో మనం నడుస్తాను. దేవుడు మనకు బోధించినాడు, మనకు ఉపదేశించినాడు, మనకు ఆలోచన చెప్పినాడు. కాబట్టి ఆ మార్గంలో నడవడానికి మళ్ళీ సిద్ధపరుస్తా అన్నాడు. ఇక్కడ పుస్తకం 3 గురించి చదువు. మత్తయి 8వ అధ్యాయం. దమస్కు ఎలియా గారు మృతుల సంగతి, ఆరాధించిన సంగతి, ఇస్సాకు ఆరాధించిన సంగతి చదివినాం. ఇక్కడ కుష్ఠరోగి గురించి చదువు. కుష్ఠరోగులు వచ్చినారు యేసుప్రభువు. చాలా మంది ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చినారని, చాలా మంది బ్యాధుల్లో కుష్ఠరోగులు వచ్చినారని. మత్తయి 8వ అధ్యాయం 2-3 వచ్చిన చదవండి. మత్తయి కుష్ఠరోగి వచ్చి ఆయనకి మొక్కి చూసారా? ఆయన ఎందుకు వచ్చేవాడు? ఎంత మాత్రం ఆయన ఏం చేయలేడండి? బయటికి త్రోసివేయడు. చదువుతాం మనం. దేనికోసం వచ్చాడు? ఈయన భౌతికమైన స్వస్థత వచ్చాడు. ఆయనకి శరీరానికి స్వస్థత కాదు, శరీరానికి ఆరోగ్యంగా శరీర కుష్ఠాన్ని పోగొట్టుకోవడానికి కుష్ఠరోగి వచ్చినాడు. లేవికాండం మన ఎందుకు వచ్చినాం? లేవికాండం 13వ అధ్యాయం 44-46 వచ్చిన చదవండి. 44వ అధ్యాయం 44 వచ్చిన చదవండి. లేవికాండం, మోషే రాసిన లేవికాండం 13వ అధ్యాయం 44 చదవండి. లేవి 13వ అధ్యాయం 44 వచ్చిన. వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు, వాని కుష్ఠం ఎక్కడుందంట? వాని తలలో ఉన్నది. వాడు కుష్ఠరోగి ఎక్కడ ఉండాలి? పాలు వెలపలు ఉండాలంట. ఏం చేయాలి? ఆ పాలు వెలపలు ఉండి అపవిత్రుడని ఏం చేయాలంటే కేకలేయాలంట. కుష్ఠరోగం ఒక స్థానంలోనే ఉందా? వాని తలలో ఉన్నది. వాని కుష్ఠం ఎక్కడ ఉందంట? తలలో ఉన్నది ఒక చోటే ఉందా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అరికాలు మొదలుకొని అది తల వరకు ఒక చోట లేదు ఈ కుష్ఠరోగం. అరికాలు మొదలుకొని ఎంతకాలం ఉంటుందండి? పైనుంచి కింద వరకు స్వస్థత కొంచెమైన లేదు. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన. ఎక్కడ చూసినా ఏమున్నాయి?
గాయములు, దెబ్బలు, పచ్చిగుండ్లు, ఆ ఆ చేయబడలేదు. ఏ కుష్ఠం ఇది? ఏసుకెళ్ళి 36 అధ్యాయం. ఇదే కుష్ఠం, పాపపు కుష్ఠం. పాపపు కుష్ఠరోగం నుండి మనల్ని ఏం చేశాడు ఆయన? విడిపించాడు. భౌతికమైన కుష్ఠరోగం నుంచి విడుదల పొందిన వ్యక్తి కదా. 25వ వచనం. అది మనలో ఉంది. అది పాపం. పాపంలో వచ్చి చేద్దాం, అది మనకు తెలుసు, నరకం. పాపపు శిక్ష, పాపపు కుష్టు నుండి ఈ అపవిత్రత, మీ అపవిత్రత యావత్తు పోగొట్టి నేను మీ మీద ఏం చదువుతానంటే శుద్ధ జలం చదువును. అది విగ్రహాలు, గతంలో మన విగ్రహాలు పూజించిన బొమ్మల పూజ వల్ల వచ్చే జ్ఞానం వ్యర్థం అంటాడు 25లో. మన బొమ్మల పూజ విగ్రహాలని మొక్కువాళ్ళు మనం. మీకు కలిగిన విగ్రహాలు మొక్కితే కలుగుతుంది. మీ విగ్రహం కలిగిన అపవిత్రత, అది విగ్రహాలు మొక్కితే ఏమవుతుందా? అది ఏ ముక్తి ఏమైంది? విగ్రహాలు ముక్తే ఏమైంది? బొమ్మకు ముక్తే ఏమైంది? అక్కడ వ్యర్థం రాస్తున్నాడు. బొమ్మల పూజ వల్ల వచ్చి జ్ఞానం వ్యర్థం అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు? బొమ్మల పూజ వల్ల వచ్చి విగ్రహాలు ముక్తి వస్తుందా? అది అపవిత్రత. నేను తీసేస్తాను. ఆ అపవిత్రత పోవాలంటే ఏం చేయాలి? మీ మీద శుద్ధ జలం చల్లాలి. చదవండి. ఏమిస్తాడా? అపవిత్రత తీసేసి వస్తాడా? అది అది ఈ హృదయంలో ఏముంది? అపవిత్రత ఉంది. 11:27 చదువుతాం మనం. అపవిత్రత ఉంది హృదయంలో. ఇప్పుడు మరి ఏమిస్తాడు? శుద్ధ జలం జల్లి ఏమిస్తాడు మీకు? అది నూతన హృదయం. అంతేనా? అది ప్రాచీన స్వభావం నుండి మనకి ఏమి ఇచ్చేటప్పుడు నవీన స్వభావం ఇచ్చాడు మనకి. చదువుతాం. నూతన స్వభావం మీకు. తర్వాత రాజుకుండి మీలో తీసేసి, సరే అన్ని ఆయన ఇచ్చేవాడే, మనకి ఇచ్చేవాడే, అన్ని ఇచ్చాడు మనం. రాజుకుండి తీసేసాడు. ఏమి ఇచ్చేటప్పుడు? ఈ గుండె మాంసం గుండె ఇచ్చాడు. తర్వాత ఏ హృదయం చేశాడు? అపవిత్రమైన హృదయం చేసి ఏది ఇచ్చాడు? నూతన హృదయం ఇచ్చాడు. ప్రాచీన స్వభావం తీసి ఏమి ఇచ్చాడు? నవీన స్వభావం, నూతన స్వభావం మనకి ఇచ్చినాడు. కాబట్టి ప్రభుత్వం మనం ఏం చేయాలి? స్తుతించాలి, గణపరచాలి. పాపం అనే కృష్ణుడు నుండి మనల్ని విడిపించాడు. అది ప్రభువు మనల్ని స్తుతించి గణపరిచి మన నూతన ఇచ్చావు. ప్రభు నూతన స్వభావం ఇచ్చావు. రాత్రిని తీసి మాంసం నుండి ఇచ్చావు. పాపం అనే కృష్ణుడు విడుదల చేస్తే మీకు స్తోత్రమని మనం ఆరాధన చేయాలి. ముగ్గురు ఆరాధన చూసాం. ఇస్సాకి ఆరాధన చేసాం. రెండో ఆయన ఎవరండి? దమస్కి ఎలియాజు యొక్క ఆరాధన. మురుక్కుబడి చూసాం. మురుక్కుట మత్తయి సువార్త. ఇక్కడ శిష్యులు మొక్కారండి. మత్తయి సువార్త శిష్యుల గురించి చదువుదాం. మనకు కూడా శిష్యులే కదా. మత్తయి సువార్త 14:33 వచ్చింది. మత్తయి 14:33. అంతట దోణులు ఉన్న వారు వచ్చి చదవండి. మత్తయి 14. అది ఆయనకు మొక్కిరి, ఆయన ఆరాధించిరి, ఆయన గణపరిచిరి, ఆయన స్తుతించిరి. ఏమని మొక్కారండి? నిజంగా దేవుని కుమారుడివే. ధోనిలో ఉన్నవారు ధోని ఆయన లేకపోతే ధోనిలో ఏమవుద్ది? ధోని ఏమవుద్ది? ములుగుపోద్ది, అలల చేత కొట్టబడుద్ది. అలల చేత కొట్టబడే మన జీవితాన్ని ఏం చేశాడు? మునిగిపోకుండా మనల్ని కాపాడి భద్రపరిచాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయన్ని అది ఆరాధించి కనపరిచాడు. నిజంగా నువ్వు దేవుని కుమారుడు. 10 అంటాడు. ప్రవక్త 8 అంటాడు. 10 వచ్చింది. నిజం గురించి చదువుదాం. అప్పుడు 10:10. యెహోవా నిజమైన దేవుడు, అది ఆయనే జీవం గల దేవుడు. సదాకాలం ఆయనే రాజు. జనములు ఆయన కోపము. నిజం గురించి ఆయనే నిజమైన దేవుడు. ఆయనే నిజమైన దేవుడు కనుక ఆయన ఉగ్రతకు భూమి కనిపిస్తుందా? ఆయన జనాల కోపాన్ని సహించినవాడు. యోహాను సువార్త 9వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము. నిజం గురించి చదువుతున్నాం కదా. ఆయన నిజమైన దేవుడు. వీళ్ళు బ్రతికారు. అప్పుడు వాళ్ళు అర్థమైంది. అప్పటిదాకా వాళ్ళకి అర్థం లేదు. ఇది ఎవరో అర్థం కాలేదు శిష్యులకి.
నువ్వే నిజమైన దేవుడని అర్థం. మనం కూడా శిష్యులే, చాలా కాలేజ్ మందిరానికి వస్తాం, మనకి అర్థం కాదు ఎవరు నేర్చుకోమండి ఎవరంటే అంటే అర్థం కాదు. ఎవరి స్వార్థ మొదలైన 9వ వచనం. అది నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించేది. నిజమైన వెలుగు ఉండేది. యేసుప్రభు వెలుగవే. యేసుప్రభు ఉన్న పేరులో పేరేంటండి? వెలుగు, రక్షకుడు, విమోచకుడు. ఆయన చాలా పేర్లు ఉన్నాయి. సహస్రనామార్చన అంటారు కదా. 1000 పేర్లు ఉన్న దేవుడు ఆయన. నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలో వచ్చి ప్రతి మనిషిని వెలుగుచ్చుచున్నది. యెషయా 40:1 మనల్ని ఎప్పుడు వెలిగించాడో మనం చదువుతాం, తర్వాత చదువుతాం. యెషయా 40:1 పట్టుబడ్డాడు. ప్రపంచం గురించి చెప్తున్నాడు ఇక్కడ యెషయా గారు. అది నీకు వెలుగు వచ్చినది, ఆ లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీకు వెలుగు వచ్చినది, నిజమైన వెలుగు. నీకు వెలుగు వచ్చినది. లే, నువ్వు తేజరి, నువ్వు ప్రకాశించు. నీ మీద ఏమొస్తుంది? నీకు మహిమ వస్తుంది. విశ్వాసం 5:8 వచ్చింది. మనల్ని ఏం చేశాడు? ఎఫ్సి 5:8 వచ్చింది. మనందరికి తెలిసిన వచ్చినది. మీరు పూర్వమందు ఇప్పుడైతే ప్రభువునందు, అది మనం వెలిగించబడి, ప్రభువునందు వెలిగించబడి. వెలుగు నీతికి సాదృశ్యంగా ఉన్నది, చీకటి పాపానికి సాదృశ్యంగా ఉన్నది. చీకటిలో నుండి వెలుగులోనికి, మరణంలో నుండి జీవంలోనికి మనం దాచించబడ్డాం. అది మన పరిస్థితి. లేకపోతే మనం ఆరాధించలేం, ఆయన బ్రతకలేం, ఆయన కనపరచలేం, ఆయన స్తుతించలేం, మహింపరచలేం. ప్రభావ పూర్వంలో చీకట్లో ఉన్న నా పరిస్థితి ఇది. పాపంలో నన్ను, చీకట్లో ఉన్న నన్ను నువ్వు వెలిగించావు. నువ్వు వెలిగైన దేవుడిగా లోకంలోకి వచ్చి నన్ను వెలిగించావు. నా ఆత్మను వెలిగించావు. ఆత్మదీపం పాడతాం కదా, ఆత్మదీపమును వెలిగించు ప్రభు అని పాడతాం. ఇప్పుడైతే ప్రభు నన్ను వెలిగేయారు. వాళ్ళందరూ వెలిగించబడ్డారు. ఎవరో? శిష్యులందరూ. మనకు కూడా వెలిగించబడ్డారు. చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చింది. మనకు కూడా ఆయన వెలిగించాడు. చివరికి 5వది సర్వజనుల ఆరాధన. జకర్యా సర్వజనులు ఆరాధించారు. భూలోకంలో ప్రజలందరూ, రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా ఆరాధించారు. ఏమైనా ఆరాధించారు? జకర్యా 14 వచ్చారు. జకర్యా 14:17 చదవండి. లోకమందుండు కుటుంబములలో అక్కడ చదవండి. జకర్యా 14:17. అసలు జకర్యా ఎక్కడుందో కూడా తెలియదు. అది ఎవరైనా యెహోవాను రాజునకు మొక్కుటకై. ఎవరికి రాజునా? యెహోవాను రాజునకు మొక్కుటకై. అది యెహోవానే రాజు. ఏ రాజైనా? ఏ రాజండి ఈయన? ఎవరికి రాజైనా? కీర్తన 45 ఎవరికో రాజు అయితే మనం ఎందుకు ఆరాధన చేస్తాం? ఆయన ఎవరికి రాజు? కీర్తన 45 కోరవ కుమారి రాశారు. కోరవ కుమారి ఏమైనా 45 కీర్తన 11 కీర్తన నువ్వే చదవాలి. కీర్తన, ఈ రాజు నీ ప్రభు, అతని సౌందర్యం కోరినవాడు, కుమారి ఆలకించు. ఆ పాటలో ఉంటుంది, పెళ్లి పాట. నీ సొగసు గోరే కుమారి ఆలకించు. పెళ్లి పాట. ఈ రాజు ఏం కోరుతున్నాడండి? నీ సౌందర్యం కోరుతున్నాడు. ఏ రాజునా? ఏ రాజండినా? కీర్తన 47:2 నీ సౌందర్యం, నీ ఆత్మ సౌందర్యాన్ని కోరేవాడిని ఏం చేయలేదు? అతనికి నమస్కరించు. నమస్కరించమనే పదానికి ఇంగ్లీష్ లో వర్షిప్ అన్నాడు. సరే, కీర్తన 47:2 ఎవరికండి? సర్వభూమి. మనకే కాదు రాజు. సర్వభూమికి ఏ రాజట? మామూలు రాజు అదే. మన ముఖ్య రాజు, మనం ఆరాధించే రాజు, సర్వభూమికి రాజు, మనకి రాజు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1:17 తిమోతి యొక్క అనుభవంలో, ఆయన కొద్దిపాటి అనుభవంలో, రక్షణ పొందిన కొద్దిపాటి అనుభవంలో, తిమోతి రాసిన మొదటి పత్రిక 1:17 ఆయన కూడా సకల యుగములు రాజు అయ్యండి. సరే, నీ కాదండి.
సకల యుగాల్లో చూసారా, ఎన్నో యుగాల్లో మనం కృపాయుగంలో ఉన్నాం. లేదా 4 యుగాలే కనుక మనం ఏమంటాం, 6 యుగాలని మనం ఉంటాం. సకల యుగములలో రాజు, సర్వభూమికి రాజు, ఆయన నీ రాజు, ఆయన సర్వభూమికి రాజు, సకల యుగముల రాజు. తర్వాత తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం పౌలు గారు రాస్తారు తిమోతికి. తిమోతి అని ఎలాంటి రాజో తెలుసా? 6వ అధ్యాయం 17 వచ్చింది చదవండి. 6:17 17 17 1:17 తిమోతి రాసిన శ్రీమంతుడు ఎవరైనా మన ఆరాధించిన శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే శ్రీ కలిగినవాడు. సిరిగల వారికి చెల్లెలు తరుణులు 16,000. అది వేరే సందర్భంలో పడతారు. శ్రీనాథుడు రాయలసీమకి వెళ్ళే సందర్భంలో, నీళ్ళు లేని సందర్భంలో 6వ అధ్యాయం శ్రీమంతుడైన శ్రీమంతుడు సర్వాధిపతి అద్వితీయుడ సర్వాధిపతి యుక్తకాలం మీద తన పరిచితుని కనపరచు. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ఎవరైనా ఈ రాజు ఎవరండి? సర్వయుగానికి రాజేనా? ఆయన పూజలందరికీ రాజేనా? మనకు రాజు. సరే, మన రాజు ఎవరికంటే రాజులకు రాజు. చూసారా, రాజులకు రాజు అయినా అని పాట పాడతాం. రాజులకు రాజు యేసు ప్రభు అని పాట పాడతాం కదా. ఆయన రాజులకు రాజు, ప్రభువులకే ప్రభువులు ఉన్నారు చాలా మంది. ప్రభువులు అన్న చాలా మంది వచ్చారని యెషయా చదువుతాం మనం. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. సరే, సర్వభూమికి రాజు, మహారాజు, సకల యుగాల్లో రాజు. ఆ రాజు ఏం పడుతున్నాడే? నీ సౌందర్యాన్ని కోరు. ఆయనకి ఏం చేయాలి? నువ్వు నమస్కరించాలి, ఆయన ఆరాధించాలి. నీ ఆత్మ సౌందర్యం కదా ప్రభు నాకు ఇచ్చిన ఆత్మ సౌందర్యాన్ని బట్టి మీకు ఉన్న స్తోత్రాలు. మనం నాకు ఇచ్చిన రక్షణ బట్టి ఆత్మ సౌందర్యం ఏంటి? ఈ ఆత్మలో ఏ సౌందర్యం ఉందో భౌతికమైన సౌందర్యం కాదు, మేకప్లు కాదు. ఏ సౌందర్యం ఉందండి? ఇది ఆత్మ సౌందర్యం. నీ సౌందర్యం ఈ రాజు నీ అతను నీ సౌందర్యం అని కోరినవాడు. ఏ సౌందర్యం? రక్షణ, విశ్వాసం, పరిశుద్ధత. ఏమన్నా మనలో నీటి బాప్తిసం, బహిరంగ సాక్ష్యం. శ్రీనివాస్ ఇచ్చాడా? ఇవన్నీ ఆత్మ సౌందర్యానికి సంబంధించి. అందులో ప్రేమ, అందులో పరిశుద్ధత, మన యథార్థత, మనలో నీతి, మనలో సత్యం. ఈ ఆత్మ సౌందర్యాలు అంటే ఇవన్నీ రక్షణ, విశ్వాసం, ఇవన్నీ ఆత్మ సంబంధమైన సౌందర్యాలు. ఇవన్నీ నాకు ఇచ్చా కాబట్టి నేను నీకేం చేస్తున్నానా? నమస్కరిస్తాను, నేను ఆరాధిస్తాను, నేను కనపరుస్తాను, నేను బయలుపరుస్తాను. ఎంతమంది ఉరికినారండి? పట్టుబడికి ఎవరు ఉరికారు? ఇస్సాకు బలిజర్పడం. రెండవది ఇలియాదు. మూడవది ఇష్టులోకి. నాలుగవది ఎవరండి? 4 శిష్యులు. వీళ్ళు 12 మంది శిష్యులు. అర్థం కావట్లేదు. ఎవరో వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాలేదు. చాలా మంది ఉన్నారు. అందరు శిష్యులు కూడా ఉన్నారు. తర్వాత చివరికి సర్వజనులు అందరూ ఆరాధన చేసి మనమేమైనా ఆరాధన చేయాలి. మనం ఏమైనా ఆరాధన చేయాలి. ఇప్పుడు 10 రోజులు దేవుడు యెషయా గ్రంథం 66 అధ్యాయం. యెషయా గ్రంథం 66 అధ్యాయం. ఈ అనుభవాలతో మనకు కూడా ఆరాధన చేయాలి. యెషయా గ్రంథం ఈ 5 అనుభవాలతో మనకు కూడా ఆరాధన చేయాలి. యెషయా గ్రంథం వారితో ఏకీపించి మనకు కూడా ఆరాధన చేద్దాం. యెషయా గ్రంథం 66 అధ్యాయం 23 వచ్చింది. ప్రతి అమావాస్య దినములను ప్రతి విషయాలు నా శరీరం ఒకటిగా సమస్త శరీరంలో వచ్చేది అని యెహోవా సెలవిస్తుంది. ఆరాధించేగా పాల్పడి ఆరాధన సండే స్కూల్ పిల్లలు ఏమంటున్నారు? పల్లవి మొదటి 2 చరణాలు